కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని బనిహాల్లో సాగుతున్నటువంటి రాహుల్ యాత్రలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ను పెంచడం కోసం కాదని, దేశంలోని పరిస్థితిని మార్చడం కోసమేనని చెప్పారు. అందువల్లే తాను యాత్రలో పాల్గొన్నట్టు వివరించారు. ఈ యాత్రను రాహుల్ గాంధీ వ్యక్తిగత కారణాలతో ప్రారంభించలేదని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ప్రయత్నాలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో చేస్తున్న యాత్రగా అభివర్ణించారు ఉమర్ అబ్దుల్లా. ఈ ప్రభుత్వం అరబ్ దేశాలతో స్నేహం చేస్తున్నప్పటికీ దేశంలోని అతిపెద్ద మైనార్టీ నుంచి ఒక్కరు కూడా ప్రభుత్వంలో ప్రతినిధులుగా లేరని బీజేపీలో విమర్శలు గుప్పించారు. ఇక ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ దీని పునరుద్ధరణ కోసం కోర్టులో పోరాడతామన్నారు. ఈ సందర్భంలో ఆ రాష్ట్రంలోని ఎన్నికలు జరిగిన 8 ఏళ్లు పూర్తయిందని, చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయన్నారు. 2 ఎన్నికల మధ్య ఈ గ్యాప్ చాలా ఎక్కువే అని చెప్పారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడు కూడా జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఎన్నికల కోసం అడుక్కోవాలని కోరుకుంటోందన్నారు మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా. అయినా తాము బిచ్చగాళ్లం కాదని, దానికోసం తాము అడుక్కోమని తేల్చి చెప్పారు. కాగా ఈ యాత్రలో ఇరు నాయకులు ఒకేలాంటి టీషర్ట్లు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక చక్కగా సాగిపోతున్న రాహుల్ జోడో యాత్రకు సడన్ బ్రేక్ పడింది. ఆయన భద్రతా కారణాల వల్ల యాత్ర అనూహ్యంగా రద్దయింది. ఈరోజు రాహుల్ జోడో యాత్రలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా కేవలం కిలోమీటర్ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది. అయితే కశ్మీర్లో ఆయన కోసం ఊహించని విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనలకు కారణమైందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు గుప్పించుతున్నాయి. ఇక రాహుల్ శ్రీనగర్కు సమీపంలోని బనిహాల్ టన్నెల్ దాటిన తర్వాత పెద్ద ఎత్తున భారీ జనసమూహం రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు కదలలేకపోయినట్టు తెలిపారు. అదిగాక అక్కడ తగిన విధంగా భద్రత లేకపోవడంతో యాత్ర ఆపేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ నేపథ్యంలోనే గాంధీని భద్రతా వాహనంలోకి తీసుకెళ్లి యాత్రను విరమింపజేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి యాత్రలో రాహుల్ గాంధీ, ఉమర్ అబ్దుల్లాల భద్రతకు సంబంధించిన తగిన సంఖ్యలో పోలీసులు లేరని, తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది.